అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరి కోసం అయితే ఒక మంచి రెసిపీ తీసుకొచ్చాను. అదేంటి అనుకుంటున్నారా? చికెన్ బిర్యానీ. చూడండి ఎంత బాగా వచ్చిందో, చూస్తూనే తినాలనిపిస్తుంది కదా. స్మెల్ అయితే అదిరిపోయింది అసలు. ఈ బిర్యానీని సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. బిర్యానీ కోసం అయితే నేను 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. చికెన్ని బాగా నీట్గా వాష్ చేసిన తర్వాత మసాలా పట్టించుకోవాలి. కారం, సాల్ట్, అల్లం పేస్ట్, పసుపు, గరం మసాలా, ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. మనం చేసేది చికెన్ బిర్యానీ కదా, సో నేను పెద్ద పెద్ద పీసెస్ తీసుకున్నాను. మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. బాస్మతి రైస్ తీసుకొని వాష్ చేసి 30 మినిట్స్ నానబెట్టుకోవాలి. చికెన్ కర్రీ కోసం అయితే ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, మిర్చి, పుదీనా వేసుకున్నాను. పుదీనా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది చికెన్ కర్రీకి. తర్వాత కొంచెం అల్లం పేస్ట్, పసుపు వేసుకున్నాను. అల్లం కొంచెం ఫ్రై అయిన తర్వాత మసాలా కలిపి పెట్టిన చికెన్ ఉంది కదా, ఆ చికెన్ అంతా వేసుకుంటున్నాను. చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. చికెన్ కర్రీలో నాకైతే లెగ్ పీస్ అంటే చాలా ఇష్టం. మీకు కూడా ఎవరికైనా లెగ్ పీస్ ఇష్టం ఉంటే కామెంట్ చేయండి, మర్చిపోకండి. చూడండి ఎంత బాగుందో చికెన్ కర్రీ, చాలా బాగుంది కదా. నాన్ వెజ్లోకి కొంచెం ఆనియన్స్ ఎక్కువ తీసుకుంటే గ్రేవీ చాలా థిక్గా వస్తుంది. చూడండి ఎంత బాగుందో. తర్వాత నేను కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను. తర్వాత ధనియాల పొడి, కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. ఒక 10 మినిట్స్ తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. చూడండి చికెన్ కర్రీ అయిపోయింది. రైస్ కోసం అయితే ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత సాజీరా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, మొగ్గ పువ్వు వేసుకున్నాను. ఆ తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్, మిర్చి, పుదీనా వేసుకున్నాను. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం ఫ్రై అయిన తర్వాత తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ మొత్తం వేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేయాలి. తర్వాత చూడండి రైస్ అయిందా లేదా అని చెక్ చేస్తున్నాను. రైస్ అయితే అయిందండి. చికెన్ అండ్ రైస్ దమ్ చేయడానికి ఒక కడాయి తీసుకొని గీ వేసుకొని అప్లై చేసుకోవాలి. మనం కుక్ చేసిన చికెన్ని ఒక లేయర్ లాగా వేసుకోవాలి. తర్వాత ఉడికించిన రైస్ని దాని మీద ఒక లేయర్ లాగా వేసుకోవాలి. నేనైతే గ్రేవీ కొంచెం ఎక్కువ తీసుకున్నాను, ఎందుకంటే చికెన్ ఫ్లేవర్ రైస్కి బాగా పడుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లాస్ట్లో అయితే కొత్తిమీర, పుదీనా అండ్ గీ యాడ్ చేసుకున్నాను. మూత పెట్టుకొని స్టవ్ వెలిగించి 10 మినిట్స్ హై ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి. తర్వాత చపాతీ ప్యాన్ మీద పెట్టుకొని 10 మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి. చికెన్ బిర్యానీకి 20 మినిట్స్ సరిపోతుంది. నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. చూడండి బిర్యానీ ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.